తిరుపతిలో పారిశుధ్యాన్ని మెరుగుపరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు ప్రారంభించారు. నెల రోజుల పాటు ప్రత్యేక బృందాలతో డ్రైనేజీలు, స్మార్ట్ వాటర్ డ్రైన్లు, కాలువల శుభ్రపరిచే పనులు చేపట్టనున్నారు. ప్రజలు తడి, పొడి చెత్తను వేర్వేరుగా అందించి నగర పరిశుభ్రతకు సహకరించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. ముందుకు వచ్చేస్తారు ఈరోజు ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చేసినటువంటి పిలుపు ఆపరేషన్ క్లీన్ స్వీప్, దీంట్లో భాగంగా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని కార్పొరేషన్ పరిధిలో, మున్సిపాలిటీ పరిధిలో, అన్ని పంచాయతీ పరిధిలో కూడా ఒక నెల రోజుల్లో ఒక 4 థీమ్లుగా పెట్టుకొని ఈరోజు ఈ రెండో వారం థీమ్లో మనం ఇక్కడ ఎల్ఎస్ నగర్, తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ ఎల్ఎస్ నగర్ 22nd డివిజన్లో అందరు గౌరవ ప్రజాప్రతినిధుల సమక్షంలో, అదేవిధంగా కాలనీ వాసుల సమక్షంలో వాళ్ళందరం కలిసి మనం ఈరోజు ఈ కార్యక్రమం చేసుకోవడం జరుగుతుంది. ఈ ఆపరేషన్ క్లీన్ స్వీప్ అంటే ఒక తక్కువ పరిధిలో ఇంటెన్సివ్ మోడ్లో మనము అన్ని రకాలైనటువంటి ముఖ్యమైన ఎక్కడైతే చెత్త అక్యూములేట్ అవుతుందో వాటిని మనము శుభ్రపరిచే భాగంగా ఈరోజు మనం స్టామ్ వాటర్ డ్రైన్స్, నాలాలు, కాలువలు అన్నీ కూడా కార్పొరేషన్ పరిధిలో, అదేవిధంగా జిల్లాల అన్ని చోట్ల కూడా చేస్తున్నాము. ముఖ్యంగా ఈ స్టామ్ వాటర్ డ్రైన్స్ మన కార్పొరేషన్లో 25 కిలోమీటర్లు, అదేవిధంగా మేజర్ డ్రైన్స్ ఒక 65 కిలోమీటర్లు పైచిలుకుంది. ఇవన్నిట్లో చుట్టుపక్కల ఉన్నటువంటి ఏదైతే రెసిడెంట్స్ ఉన్నారో వాళ్ళందరూ దీంట్లో చెత్తని కాలక్రమేణా వేయటం, ఇవన్నీ పూరుకుపోవడం, తద్వారా వీటిని వర్షాకాలంలో ఇవన్నీ కూడా బ్లాక్ అయ్యి కాలనీలోకి నీళ్ళు రావడం జరుగుతుంది. దీనివల్ల ఏంటంటే చాలా అనేకమైనటువంటి సమస్యలు, ముఖ్యంగా వర్షాకాలంలో మనకి డెంగ్యూ, మలేరియా, ఫైలేరియా లాంటి, చికెన్ గున్యా లాంటి జబ్బులు వస్తాయి. కాలనీ వాసులకు కూడా నీళ్లు ఇంట్లోకి చేరడం అదొక. ఈ ఆపరేషన్ క్లీన్ స్వీప్ మొట్టమొదట పోయిన వారంలో లక్ష్మీపురం జంక్షన్ చేపల మార్కెట్ దగ్గర క్లీన్ చేయడం జరిగింది. ఇది రెండో వారం. ఈ రెండో వారంలో ఈ కాలువలు, నల్లాలు, చెత్తలు ఎక్కడెక్కడ బ్లాక్ అయిందో అవన్నీ క్లీన్ చేయడం, ఈ వాటర్ కాలుష్యమైన వాటర్ ఎక్కడ స్టాగ్నెట్ కాకుండా క్లీన్ చేయడం, ఇవన్నిటినీ కూడా మున్సిపల్ అధికారులు దాదాపు 1000 మంది అధికారులతో కూడా ఈరోజు శానిటైజేషన్ జరుగుతుంటూ ఈ ఏరియా అంతా కూడా పరిశుభ్రత కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ యొక్క ముఖ్య కార్యక్రమంలో ఇది నెల రోజులు ఈ కార్యక్రమం జరుగుతుంది. గౌరవ మున్సిపల్ కమిషనర్ గారు ఆధ్వర్యంలో, ఇవన్నీ కూడా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఈ ఆపరేషన్ క్లీన్